Hello everyone, welcome back to my channel. This is Lavanya. So ఈ మధ్య రీసెంట్ గా జ్యువెలరీ వీడియో చేయమంటున్నారు, జ్యువెలరీ కలెక్షన్ చూపిమంటున్నారు. సో నేనైతే రీసెంట్ గా పొంగల్ కోసం అని చెప్పి కొన్ని జ్యువెలరీ ఆర్డర్ చేసుకున్నా. అవైతే మీకు ఇప్పుడు చూపిస్తా. జ్యువెలరీ కలెక్షన్ వీడియో ఆల్రెడీ చేసా లాస్ట్ ఇయర్, అప్పుడున్న జ్యువెలరీ కలెక్షన్. ఇప్పుడు ఇంకొన్ని యాడ్ అయ్యాయి. మళ్ళీ జ్యువెలరీ కలెక్షన్ వీడియో చేయాలా, చేయమంటారా కమెంట్ చేయండి. ప్రెజెంట్ అయితే నేను మీషోలో నుంచి తీసుకున్న జ్యువెలరీ, ఈ పండగకి నేను ఏం తీసుకున్నా అన్నది మాత్రం మీకు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఈ కాంబో సెట్ తీసుకున్నా. సమ్ 400 చేంజ్కి తీసుకున్నాను, నియర్ టు 500, బట్ ఎగ్జాక్ట్ రేట్ చెప్తాను. $400 అంటే నేను తీసుకున్నప్పుడు 430, ఇప్పుడు 385 ఉంది. మీషోలో ఎప్పుడు నేను కొనేటప్పుడు ఒక రేట్ ఉంటాయి, మీకు వీడియో చేసి చూపించేటప్పటికి అవి ఇంకో రేట్కి వచ్చేస్తాయి. నేను కొనేటప్పుడు 430 ఆర్ 440 ఆ చేంజ్ కొన్నాను. బట్ ఇప్పుడు ఎంత ఎగ్జాక్ట్ చూసి చెప్దామని చూస్తే ఇప్పుడు 380కే ఉంది. ఇదైతే మొత్తం కాంబో సెట్, ఫుల్ నెక్లెస్, హారం, ఇయర్ రింగ్స్ అన్నీ వస్తాయి ఒక్క సెట్ని. మొత్తం అన్నీ వస్తాయి. కొంచెం గ్రాండ్గా ఉంది. మనం సంక్రాంతి అనేటప్పటికి కొంచెం గ్రాండ్వే కదా ప్రిఫర్ చేస్తాం. సో అందుకే తీసుకున్నా. ఇది వచ్చి నెక్స్ట్ సెట్, లైక్ హాఫ్ శారీస్కి అన్నిటికి కొంచెం గ్రాండ్గా ఉంటుందని చెప్పి తీసుకున్నా. క్వాలిటీ వైజ్ వస్తే గుడ్ అని చెప్పచ్చు. అంత రెడ్డిష్ లేదు, గోల్డ్లోనే ఉంది షైన్ అంతనా, రెడ్గా అయితే లేదు. గోల్డ్ గ్రాండ్గా ఉంది. ఇది నెక్లెస్, ఇంకా హారం ఒకటి వచ్చింది. సో మ్యాక్స్ పొంగల్ అంటే ఎవరిమైనా మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ శారీస్, హాఫ్ శారీసే కదా వేస్తాం. సో నేను కూడా హాఫ్ శారీస్ మేక్ అని చెప్పే తీసుకున్నా. అండ్ హాఫ్ శారీస్ పట్టు వేస్తాం. సో పట్టు మీదకి తగ్గట్టు ఉండాలని చెప్పి ఇది హారం ఇలా వచ్చింది. క్వాలిటీ బాగుంది, అంటే రెడ్డిష్గా లేదు. మీషో జ్యువెలరీ కొంచెం రెడ్డిష్గా ఉంటుంది కదా, అలా లేదు. అండ్ లాకెట్ ఇలా అమ్మవారితో వచ్చింది. ఇది సమ్ గ్రీన్ అండ్ రెడ్ స్టోన్స్తో డిజైన్ వచ్చింది. ఇది నేను మీకు షార్ట్స్లో ఆల్రెడీ మీరు చూస్తే వీడియో, ఇది ఆల్రెడీ డ్రెస్సింగ్లో నేను చూపించే ఉంటా వేసుకొని. ఇఫ్ పాసిబుల్ సైడ్ యాడ్ చేస్తాను క్లిప్పింగ్స్. అవ్వకపోతే మాత్రం నా షార్ట్స్లో, అంటే ఇది వేసుకుంటే ఎలా ఉంటుంది లుక్ అన్నది మాత్రం షార్ట్స్లో చూడండి. ఐ హోప్ మీరు అందరూ షార్ట్స్ ఫస్ట్ చూస్తారు ఈ లాంగ్ కంట. సో బాగా అనిపించింది, క్వాలిటీ అంతా బాగుంది. పండగకి కొంచెం గ్రాండ్గా మంచిగా ఉండేటట్టు హారం, నెక్లెస్ విత్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. ఇయర్ రింగ్స్ చిన్నగా ఇచ్చారు బాగా, లైక్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇయర్ రింగ్స్ చిన్నగా క్యూట్గా ఉంటేనే ఇష్టపడతారు కదా. సో ఇయర్ రింగ్సే పెద్ద గొప్పగా లేవు టు బి ఫ్రాంక్లీ. ఆ సెట్కి మ్యాచ్ అవుతాయి. ఫినిష్ వైజ్ నాకు అంత పెద్ద గొప్పగా అనిపించలేదు. బట్ 400 రూపీస్కి మొత్తం నెక్ సెట్ అంతా వర్త్ అనే అనిపించింది. ఒక నెక్లెస్, హారం విత్ ఇయర్ రింగ్స్. పీపుల్కి చిన్న ఇయర్ రింగ్సే ఇష్టం కాబట్టి నేనైతే ఈ సంక్రాంతికి కొంచెం పెద్దవే పెడతాను. నార్మల్ ఉగాది చిన్న చిన్న పండగలకైతే ఇవి ఓకే. బట్ 400 కూడా ఇప్పుడు ప్రెజెంట్ లేదు. 400 రూపీస్కి మొత్తం సెట్ అంటే కంప్లీట్లీ వర్త్, ఇంకా ఆలోచించక్కర్లే. అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది, రెడ్డిష్గా అస్సలు లేదు, గోల్డ్ మెడల్లో ఉంది. సో ఈ అవుట్ఫిట్ మీకు చూపిస్తే బాగోదు, కానీ హాఫ్ శారీస్ మీద మంచిగా హారంలా పెట్టుకోవాలనుకుంటే హారంలా పెట్టుకోవచ్చు, ఆర్ నెక్లెస్లా అంటే నెక్లెస్ లాగా. మీకు లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ సెట్ అయితే ఒకటి నేను మీషోలో నుంచి తీసుకున్నా. సో ఇంకొక సెట్ సంక్రాంతి అని చెప్పి తీసుకున్నాను. కొన్ని గ్రాండ్గా ఉండేవి తీసుకున్నా, కొన్ని సింపుల్గా ఉండేటట్టు తీసుకున్నా. మళ్ళీ ఓన్లీ సంక్రాంతే కాదు కదా, తర్వాత యూజ్ చేసేటట్టు కూడా ఉండాలి అని కొన్ని గ్రాండ్ సింపుల్ అన్నీ తీసుకున్నా. సో మీకే సెట్ నచ్చితే తీసుకోండి. నేను అన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది వన్ మోర్ గ్రాండ్ నెక్లెస్ ఫర్ దిస్ పొంగల్ కోసం తీసుకున్నా. ఈ టైప్ ఆఫ్ బాగుంటాయి కదా హాఫ్ శారీస్, ఇట్లా మేకి. సో ఇది తీసుకున్నాను. చూపించిన నెక్స్ట్ సెట్ అస్సలు రెడ్డిష్ లేదు. ఇది ఆ సెట్తో కంపేర్ చేస్తే రెడ్డిష్ వచ్చింది, కానీ బట్ డిఫరెంట్ లుక్, గ్రాండ్ హెవీ లుక్ అయితే ఉంటుంది. ఇది హాఫ్ శారీకి తీసుకుందాం అని చెప్పి తీసుకున్నా. ఈ టైప్ ఆఫ్ నెక్ సెట్స్ నా దగ్గర లేవు. ఇదైతే 300కి వచ్చింది అనుకుంటా. ఒక్క నిమిషం చూస్తా, 300 సమ్ చేంజ్. బట్ నాకు ఇది చాలా బాగా నచ్చింది. హాఫ్ శారీస్ చాలా బాగుంటుంది అని చెప్పి తీసుకున్నా. నేను తీసుకున్నప్పుడు 350, ఇప్పుడు 300కి ఉంది.
ఓకే, నేను ఆఫర్లో తీసుకోలే, మీరు ఇప్పుడు పండగ టైం కాబట్టి మీకు ఆఫర్ పడుతున్నట్టుంది. సో ఇదైతే నెక్స్ట్ సెట్. ఇంకొకటి చాలా గ్రాండ్గా చాలా కలగా ఉంది, బట్ లిటిల్ బిట్ రెడ్డిష్ అయితే వచ్చింది. ఇది మొత్తం మెరూన్ స్టోన్స్ అండ్ ఇది కిందంతా గ్రీన్ పూసలు, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఏమంటారు. ఇలా అయితే నాకు బాగా నచ్చింది. హాఫ్ శారీస్ మీద ఒక్కటి చాలు, ఇంకేం వద్దు. హాఫ్ శారీకి మంచి లుక్ ఇస్తుంది ఈ సంక్రాంతికి. ఈ సెట్ ఒకటి మీకు కూడా నచ్చితే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సెట్ అయితే చూడడానికి ఇలా ఉంది విత్ స్టోన్స్. గుడ్, అంటే డిఫరెంట్ నెక్ సెట్ మాట. దీని ఇయర్ రింగ్స్ కూడా పెద్దవి ఇచ్చారు, కొంచెం పెద్ద బుట్ట ఇయర్ రింగ్స్. ఇవి కూడా బాగున్నాయి. అంటే ఇందాక ఇచ్చినవి చిన్న ఇయర్ రింగ్స్ అని అంటే ఇవి కొంచెం పెద్దవి ఇచ్చారు. డిఫరెంట్గా కూడా ఉన్నాయి ఇయర్ రింగ్స్. అంటే బుట్ట షేప్ నా దగ్గర ఈ బుట్ట లేదు, డిఫరెంట్ బుట్టలు ఉన్నాయి. బుట్ట సమ్ డిఫరెంట్ కోలగా ఇలా వచ్చి ఉంది. ఈ నెక్ సెట్ నాకు చాలా బాగా నచ్చింది. ఇందాకట్టు మీద లైక్ డిజైన్ వైజ్ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. నెక్ సెట్ చాలా గ్రాండ్గా హాఫ్ శారీస్ మీద ఇట్ల మీద గ్రాండ్. సమ్టైమ్స్ ఈ టైప్ ఆఫ్ నెక్ సెట్స్ చాలా యూజ్ అవుతాయి. నాకు ఈ నెక్ సెట్ చూడగానే మంచిగా డ్రెస్సింగ్ చేయొచ్చు అని థాట్ వచ్చింది. బట్ షైన్ కొంచెం రెడ్. అండ్ రీసెంట్గా నేను శారీ వీడియోలో మీరు అందరూ ఈ నెక్ సెట్ ఎక్కడి నుంచి తీసుకున్నా అంటున్నారు కదా, నాకైతే వీటిని ఏమంటాం, విక్టోరియన్ సెట్. విక్టోరియన్ సెట్ ఈ మధ్య బాగా నచ్చుతుంది. నేను ఈ విక్టోరియన్ సెట్ అయితే ఆర్యా జ్యువెలరీ కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. చాలా బాగుంది. తీసుకున్నప్పుడు బాగుంటుందా లేదా, నా ఫేస్ చిన్నది కదా, నా ఫేస్ కట్కి పెద్ద అయిపోద్దేమో అని చాలా డౌట్స్తో తీసుకున్నాను. నేను వీళ్ళ పేజ్లో ఎందుకు తీసుకున్నానంటే ఇంతకుముందు ఒక పింక్ జ్యువెలరీ వీళ్ళ పేజ్లోనే తీసుకున్నాను. అది 1000 రూపీస్కే వచ్చేసింది, చోకర్ మోడల్. అది చాలా బాగుంటుంది. అది ఏమంటే కొంచెం ట్రెండీ వాటికి ఇట్లకి బాగుంటుంది. సమ్ ట్రెడిషనల్గా శారీస్ మీద హాఫ్ శారీస్ మీద బాగుండేటట్టు ఇది తీసుకున్నాను అనమాట. వీళ్ళ పేజ్ కొంచెం ట్రస్టెడ్. మనం విక్టోరియన్ సెట్స్ అన్ని మంచి క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీ ఇస్తారు. సో అందుకే నేను మళ్ళీ సెకండ్ టైం వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఫస్ట్ టైం నేను ఆల్రెడీ చూసా కదా ఒక విక్టోరియన్ సెట్ తీసుకొని. సో నెక్స్ట్ టైం కూడా వాళ్ళ దగ్గర అయితే ట్రస్ట్ వర్క్ తెలియని పేజెస్ ట్రై చేసే కన్నా మళ్ళీ అంటే విక్టోరియన్ సెట్స్ 200-300 ఉండవు, 1000 రూపాయలు 1500, బట్ అవి అంత వర్త్ అవుతాయి. ఇవి మనం హాఫ్ శారీస్ మీద పెట్టించుకోవచ్చు, శారీస్ మీదకి అన్నిటి మీదకి సూట్ అవుతాయి. ఇప్పుడు నేను చూపించే గోల్డ్ మెటల్ అన్నిటి మీదకి అవ్వవు, ట్రెడిషనల్ వాటికే వెళ్తాయి. ట్రెండీ హాఫ్ శారీస్, ట్రెండీ శారీస్ మీద పెట్టుకోలేము. అదే ఇలాంటి విక్టోరియన్ సెట్ అయితే మనం ఫ్యాన్సీ శారీస్ ఆర్ ట్రెడిషనల్ శారీస్ ఎలాంటి శారీస్ మీకైనా పేరప్ చేసేయచ్చు, మనం రెడీ అయ్యే పద్ధతిలో రెడీ అయితే మాత్రం. సో అందుకని చెప్పి విక్టోరియన్ సెట్ ఒక డిఫరెంట్. అది చోకర్ లాస్ట్ టైంది కాబట్టి ఇది నెక్లెస్ టైప్లో తీసుకున్నాను. సో దట్ నేను ఎవ్రీ అవుట్ఫిట్స్ మీద వేసుకోవచ్చు, డ్రెస్సింగ్ చేయొచ్చు అనే ఒక థాట్తో. సో ఈ సెట్ అయితే ఆర్యా జ్యువెలరీ కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. కంప్లీట్లీ వాళ్ళు మంచి క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నారు. వాళ్ళ డిఫరెంట్ జ్యువెలరీ సెట్స్ ఉన్నాయి. నేను జ్యువెలరీకి వస్తే ఓన్లీ మీషో అని చెప్పను, మీషోలో తీసుకుంటా, ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకుంటా. బయటికి సరదాగా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమైనా నచ్చితే ఆన్ ద స్పాట్ కొనేస్తాను. ఇది మ్యాచింగ్, అది మ్యాచింగ్ కాదు అలా అయితే నేను చూడను. ఫస్ట్ నాకు నచ్చిందా, నాకు నచ్చడమే ఇది అన్నట్టు కొనేస్తా. తర్వాత అవి అలా అవుట్ఫిట్ మీద పేరప్ చేస్తాను. ఏది కూడా నేను అవుట్ఫిట్కి మ్యాచింగ్ అయితే చూడను, నచ్చితేనే తీసుకుంటా. దాన్ని పేరప్ మన బట్టి ఉంటుంది, మనం ఎలా పేరప్ చేస్తాం అన్నది. సో మ్యాచింగ్ చూసి కొని మ్యాచింగ్ పెట్టుకునే టైప్ అయితే నేను కాదు. అండ్ ఇంకొకటి మీషోలో చాలా సింపుల్ నెక్ సెట్స్, మీలో చాలా మందికి నెక్ సెట్స్ చాలా బాగా నచ్చాయి. అంటే ఫ్రాంక్లీ చాలా బాగున్నాయి కూడా లుక్ వైజ్. ఇది ఇంకొక చోకర్, చాలా సింపుల్గా ఉంటుంది. నాకు కొంచెం సెట్ అయ్యాయి ఈ టైప్ ఆఫ్ సింపుల్వి, బాగున్నాయి అనిపించింది. ఇది చూసారు కదా, డ్రెస్ మీద కూడా సెట్ అయిపోయింది. హాఫ్ శారీస్ మేకి, శారీ మేకి అన్నిటికి సింపుల్గా బాగుంటాయి. ఇప్పుడు నేను చూపించే గ్రాండ్ పండగలప్పుడు, సమ్ అకేషన్స్, పెళ్ళిళ్ళప్పుడు వేసుకోవచ్చు, సింపుల్ వేసుకోలేదు. ఇప్పుడు నేను గుడికి ఎక్కువ వెళ్తా, గుడికి వెళ్ళిన ప్రతిసారి హాఫ్ శారీ వేస్తా. సో ఇలాంటివి అయితే మనం ఈజీగా ఎక్కడికైనా వేసుకెళ్ళిపోవచ్చు, సింపుల్గా బాగుంటాయి అని చెప్పి తీసుకున్నాను. ఇది 250 పడింది, క్వాలిటీ చాలా బాగుంది. ఇది కూడా రెడ్డిష్ లేదు, చూసారు కదా.
సింపుల్గా ఎవరికైతే సింపుల్గా నచ్చుతాయి అనుకుంటే ఇవి ట్రై చేయండి. 250కే చాలా బాగున్నాయి. ఇయర్ రింగ్స్ అయితే వాళ్ళు చిన్నవి ఇచ్చారు. నేను దీని మీద ఇయర్ రింగ్స్ నా దగ్గర వేరే ఉన్నాయి చిన్నవే, మరి ఇంత చిన్నవి కాదు, మరి ఇంత చిన్నవి నేను పెట్టను. సో ఆ ఇయర్ రింగ్స్తో పేరప్ చేస్తున్నాను. ఈ సెట్కి అయితే ఇయర్ రింగ్స్ ఇచ్చారు. ఈ సెట్ నేను చాలా షార్ట్స్లో శారీస్ మీద వేసి చూపించారు కూడా మీ అందరికీనా. సో మీరు అందరూ జ్యువెలరీ కలెక్షన్ బాగుంది చూపించమంటున్నారని స్పెసిఫిక్గా. మాకైతే బయట వర్షం పడుతుంది, ప్రాపర్ లైటింగ్ లేదు, బయట నుంచి డిస్టర్బెన్స్ వస్తుంది. ఇంకా నాకు టైం ఉన్న టైంలోనే చేయాలి, టైం దొరికేదే లేదని ఇంకా చేస్తున్నా ఈ వీడియో. వాళ్ళు ఈ టైంకి గోల్ చేస్తున్నారు పక్కన. ఇది ఇంకొక నెక్ సెట్. ఇది చూస్తే జిగ్నీ గుర్తొస్తుంది, మధ్యలో లాకెట్ వచ్చి. ఇది కూడా క్వాలిటీ బాగుంది, గోల్డిష్ షైన్ ఉంది, రెడ్డిష్ లేదు. సో నేను ఇది ఆల్రెడీ శారీస్ మీద కూడా వేసుకున్నాను, మీరు అందరూ చూసే ఉంటారు. క్వాలిటీ వైజ్ మళ్ళీ స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు. దీనికి కూడా దిద్దులు లాంటివి ఇచ్చారు, నేను దిద్దులు పెట్టుకోను. సో బట్ వీళ్ళు ఇచ్చిన ఇయర్ రింగ్స్ మీకు చూపించాలి కాబట్టి చూపిస్తున్నా. నేను వేరే ఇయర్ రింగ్స్ పేరప్ చేస్తాను, డిపెండ్స్ ఆన్ అవుట్ఫిట్ ఏం ఇయర్ రింగ్స్ అనేది నేను చూసుకుంటా. ఈ టైప్ ఆఫ్ సేమ్ లాకెట్ లాగే ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంది, పెట్టుకుంటే సింపుల్గా చాలా బాగా. అంటే లైక్ మనం ఎవ్రీ టైం హెవీ జ్యువెలరీ ప్రిఫర్ చేయలేం ప్రతి సిచ్యువేషన్కి కూడా. సో ఈ టైప్ ఆఫ్ సింపుల్ అయితే మనం ఎక్కడికైనా వేసుకెళ్ళచ్చు. హెవీ జ్యువెలరీ గ్రాండ్గా అనిపిస్తాయి. సో దట్స్ మై ఒపీనియన్. అండ్ సమ్టైమ్స్ శారీస్కి ఇలా సింపుల్ బాగుంటాయి అని చెప్పి ఎవ్రీ టైం హెవీయే కాదు సింపుల్ కూడా ఉండాలి అని చెప్పి తీసుకున్నాను అనమాట. ఈ టైప్ ఆఫ్ ఇది హారం, మినీ హారం, లాంగ్ కాదు మినీ వస్తుంది. అండ్ సేమ్ ప్యాటర్న్లో నెక్లెస్. ఇది కొంచెం రెడ్డిష్ షైన్, గోల్డ్ అయితే కాదు. 250 రూపీస్కి ఇది ఒక కాంబో సెట్. ఇంకొకటి ఇందాక 400 రూపీస్కి అలా కాంబో సెట్ చూపించాను. ఇది కూడా లైట్ వెయిట్, సింపుల్ కైండ్ ఆఫ్ కొంచెం ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది. చూసారు కదా, సింపుల్గా ట్రెడిషనల్ లుక్. ఇంకా నేను వేసే అవుట్ఫిట్కి ఇయర్ రింగ్స్కి ఇవి మ్యాచ్ అవ్వవు, బట్ ఇమాజినేషన్కి మీకు ఇలా చూపిస్తున్నాను ఇలా ఉంటుంది అని. మనం ట్రెడిషనల్గా రెడీ అయ్యి వేసుకుంటే మాత్రం బాగుంటుంది. నా ప్రీవియస్ ట్రెడిషనల్ వీడియోస్లో ఉంటుంది. దిస్ ఈజ్ వన్ మోర్ ట్రెడిషనల్ నెక్ సెట్. దీన్ని మల్టిపుల్ వేస్ కింద యూజ్ చేసుకోవచ్చు. 250కి ఇది బాగా అనిపించింది నాకు, సింపుల్గా ఉండాలి అనుకుంటే. దిస్ ఈస్ గుడ్, బట్ రెడ్డిష్ అయితే ఉంది దీనికి కూడా. ఇదేమి బట్ స్టిల్ ఎంత రెడ్డిష్ ఉన్నా కూడా లుక్ వైజ్ ఓకే. దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. మొత్తం ఈ నెక్లెస్, ఈ హారం, ఇది ఇయర్ రింగ్స్ అంతా 250. ఇయర్ రింగ్స్ ఈ టైప్లో ఇచ్చారు. నేను దీని మీద కూడా ఇయర్ రింగ్స్ ఇది వాడను, నాకు ఇలాంటివి నచ్చవు. నాకు బుట్ట టైప్ నా దగ్గర, నేను ఆల్రెడీ సపరేట్గా కొన్ని ఇయర్ రింగ్స్ కూడా బుట్ట టైప్ కొని పెట్టుకున్నాను మీషోలోని. ఆ ఇయర్ రింగ్స్ని ఇలాంటి నెక్ సెట్స్తో పేరప్ చేస్తాను. అవుట్ఫిట్ బట్టి నేను పేరప్ చేస్తాను. ఈ సెట్కి ఇదే ఇయర్ రింగ్స్ ఇచ్చారు, ఇదే పెట్టాలని అయితే నేను పెట్టను. ఈ సెట్కి నా అవుట్ఫిట్కి నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ అన్ని మిక్సప్ చేసి అలా పేరప్ చేస్తాను. అండ్ వన్ మోర్ ఇంకొక సెట్ వచ్చి ఇది కూడా చాలా బాగుంటుంది, ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది. సో హాఫ్ శారీస్కి వీటికి బాగుంటుంది అని చెప్పి తీసుకున్నా. ట్రెడిషనల్ సింపుల్ లుక్. అండ్ ఇది మనం ఇలా కూడా పెట్టుకోవచ్చు. కానీ జ్యువెలరీని కరెక్ట్గా ప్రాపర్గా వాడడం రావాలి, కానీ ఒక్క జ్యువెలరీ మల్టిపుల్ వేస్లో యూజ్ చేయొచ్చు. ఇది నెక్ సెట్ బాగుంది కదా, నెక్కి సింపుల్గా ఇలాగా. అండ్ దీన్నే మనం ఇలా చేతికి కూడా పెట్టుకోవచ్చు. ఏమంటారు చేతికి పెట్టుకునేది ఏమో అంటారు, సరిగ్గా టైం గుర్తురాట్లే. అండ్ ఇంకొకటి ఇది కంప్లీట్ ట్రెడిషనల్గా కూడా రెడీ అయ్యేటప్పుడు బాగుంటుంది. కైండ్ ఆఫ్ దిస్ ప్రాపర్ నా అవుట్ఫిట్కి జ్యువెలరీకి ఇప్పుడు ప్రెజెంట్ సెట్ అవ్వట్లేదు. ప్రాపర్గా నేను హాఫ్ శారీస్ వీటి మీద పేరప్ చేసి చూపిస్తాను. ఎలా ఏదైనా ఒకటి నచ్చిందంటే కొన్ని పెట్టుకుంటా, డిఫరెంట్ పేరప్ చేస్తా. సమ్టైమ్స్ హారాలనే వడ్డానం కింద, అసలు వడ్డానం కొందాం అనుకున్నాను. ఇప్పుడు సంక్రాంతి నా దగ్గర ఒక్క వడ్డానం లేదు. ఎప్పుడు వడ్డానం అంటే హారాలని ఇలా వడ్డానంగా పెట్టేసుకుంటున్నాను, ఇలా కాదు అని చెప్పి కొందాం అనుకున్నా, మిస్ అయిపోయా. సో ఏమైనా వడ్డానం కొంటే అది కూడా మీకు రివ్యూ చేస్తాను. సో జ్యువెలరీ అయితే ఎప్పుడు వేస్ట్ అవ్వదు, మీకు నచ్చిందంటే కొనుక్కోండి. ఈ అవుట్ఫిట్ మేకప్
ఏదో ఒక అవుట్ఫిట్స్ మీద మ్యాచ్ అవుతుంది. నేను చాలా ఎక్కువగా హాఫ్ శారీస్ ప్రిఫర్ చేస్తాను కాబట్టి కొన్నా అంటే ఉంచుతాను. డిఫరెంట్ అవుట్ఫిట్స్ మీదకి పేరప్ చేస్తాను డిఫరెంట్గా. మన దగ్గర ఒక 5 to 6 జ్యువెలరీ ఉందంటే మల్టిపుల్ అవుట్ఫిట్స్ మీద మల్టిపుల్ వేస్లో, అంటే ఇప్పుడు ఈ సెట్కి ఇయర్ రింగ్స్ ఇస్తారు, ఈ ఇయర్ రింగ్స్ కాకుండా వేరే ఇయర్ రింగ్స్ పెడితే అది ఒక డిఫరెంట్ లుక్ అయిపోద్ది. సో అలా మిక్స్ అండ్ మ్యాచ్ జ్యువెలరీలో కూడా చేస్తేనే ఆ లుక్ వస్తుంది. నేను ఎప్పుడు చేసేది అదే. సో నాకు కొంచెం ట్రెడిషనల్ ఇష్టం. ఆ ట్రెడిషనల్ ఉన్నాయి నా దగ్గర, మోడర్న్ ఉన్నాయి, అన్నీ చూపిస్తున్నాం మీ అందరికీ. ఇప్పుడు నెక్స్ట్ సెట్ అయితే ఇది చాలా సింపుల్, డ్రెస్సుల మీద కూడా వేసుకోవచ్చు, చోకర్ లాగా సింపుల్ ఫ్యాన్సీ. అంటే నాకు ఎక్కువ ప్లెయిన్ శారీస్ వేస్తాయి కదా, వాటి మీద కూడా అవుతుందని చెప్పి తీసుకున్నాను. లాకెట్ సేమ్ ఇలాగే ఇచ్చారు, కాకపోతే ఈ పూసలు పెద్దవి ఇచ్చేసారు. పూసలు చిన్నగా ఇచ్చుంటే ఇది సూపర్ సెట్ అసలు. బట్ స్టిల్ ఇది పేరప్ చేయొచ్చు. ఇది ఇప్పటికొచ్చి నేను ఏమీ అవుట్ లుక్ చేయలేదు, చేసినప్పుడు చూపిస్తాను మీకు. ఇలా పూసలు వచ్చాయి. ప్రజెంట్ ఇప్పుడు ఈ సంక్రాంతికి ఇది యూజ్ అవ్వదు, కానీ ఇది అయితే యూజ్ అవుతుంది. దీనికైతే మనకి 2 డిఫరెంట్ ఇయర్ రింగ్స్ ఇచ్చారు. నేను ఇప్పుడు చూడలేదు 2 డిఫరెంట్ ఇచ్చారని. ఒకటి వచ్చి ఇలా వైట్ స్టోన్స్తో దిద్దులు ఇచ్చారు, ఇంకొకటి ఇలా పింక్ పెద్దది దిద్దు ఇచ్చారు. మనం ఏది పేరప్ చేసుకోవాలో మన ఇష్టం, మనం లుక్ ఎలా క్రియేట్ చేసుకుంటాం మన ఇష్టం అన్నట్టు. సీరియస్లీ 100 రూపీస్కి ఇట్స్ ఓకే, వర్త్ అనిపించింది. నేను చెంపస్వరాలు తీసుకున్నా, అవి కూడా చూపిస్తాను. డిఫరెంట్గా ట్రై చేయొచ్చు అయితే దీన్ని కూడా. ఇప్పుడు కొంచెం ట్రై చేయలేదు, చూడగానే నాకు నచ్చలేదు, ఇంకా ట్రై చేయలేదు. ఇప్పుడు ట్రై చేద్దాం, ఎలా ఉంటే చూద్దాం అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇంకొక ఈ ఇయర్ రింగ్స్ రీసెంట్గా వీడియో కూడా పెట్టాను. సిల్వర్లో ఆక్సిడైజ్డ్ కుర్తీస్ మేకి, సమ్ ఫ్యాన్సీ శారీస్ మేకి, ప్లెయిన్ శారీస్ మేకి ఈ టైప్ బాగుంటాయి అప్పుడు. సో ఇలాంటి గోల్డ్ అన్నీ అట్ల మేక్ సూట్ అవ్వ అన్ని టైప్ ఆఫ్, నా దగ్గర అన్ని టైప్ ఆఫ్ కలెక్షన్ ఉంటాయి. ఎప్పుడు ఒకటే మోడల్ పెట్టుకోను, ఎప్పుడు అవుట్ఫిట్ మీకు ఏ సెట్ అవుతుందో చెప్పలేము కాబట్టి. సో ఇది కూడా సమ్ 200 రూపీస్ పడ్డాయి ఇవి. అండ్ ఇయర్ రింగ్స్ పెద్దవి అండ్ విత్ కొంచెం వెయిట్ అయితే ఉన్నాయి, బట్ పెద్దవి విత్ సమ్ గ్రీన్ స్టోన్ వచ్చిందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ అవుట్ఫిట్లో వేసుకున్న జ్యువెలరీ కూడా మీషోలోనే తీసుకున్నా. ఇది 100 రూపీస్కి ఈ ఇయర్ రింగ్స్ తీసుకున్నా. ఇది చాలా లైట్ వెయిట్, పెట్టినట్టు కూడా ఉండదు. ఇంత పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టినా అసలు పెట్టినట్టు ఫీల్, చాలా అంటే చాలా లైట్ వెయిట్. ఇలాంటి హెవీ డ్రెస్సెస్ మేకి, సమ్ హాఫ్ శారీస్ మేకి బాగుంటాయని చెప్పి తీసుకున్నా. ఈ ఇయర్ రింగ్స్తో పాటు చెంపస్వరం కూడా కంబైన్డ్, మనం అది రిమూవ్ చేయడానికి లేదు. సో ఇలా మొత్తం సెట్ 100 రూపాయలకి నాకు ఈ పేరు కూడా వచ్చింది. సో ఇలా డ్రెస్కి మ్యాచ్ అవుతుంది, బాగుందని చెప్పి ఇది పెట్టాను. బట్ ఇది కూడా చాలా బాగుంది, 100 రూపీస్కే వచ్చాయి. సో ఇవి నేను ఇంకా ఒక చెంపస్వరం ఉంది, అది కూడా చూపిస్తాను. అది డిఫరెంట్గా వీడియో చేయడం వల్ల సపరేట్ అయిపోయింది. ఇది నేను పెట్టింది ఇలా అని పెట్టింది మామూలు చెంపస్వరాలు. మనకి చైన్ వచ్చి సమ్ బీట్స్ వస్తాయి కదా, నా దగ్గర ఒకటి ఉంది కానీ అది హెవీది. ఎవ్రీ టైం హెవీ బాగోదు కదా, సమ్ సింపుల్ బాగుంటాయి అని చెప్పి నేను చూసిన పిక్లో వేరు, బట్ ఇక్కడ వచ్చింది. పిక్ అంటే ఏం లేదు, నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ప్లెయిన్ చైన్ వచ్చి ఇలా పూసలు రావాలని. బట్ ఇక్కడ చైన్ కూడా పూసలు వచ్చాయన్నమాట. సమ్ డిఫరెంట్ అనిపించింది. సరేలే, ఎప్పుడు ఒకటే మోడల్ ఏం బాగుంటుంది. ఇది 100 రూపీస్కే వచ్చింది, మళ్ళీ పెద్ద కాస్ట్ కూడా కాదు, 100కే కదా వచ్చింది. ట్రై చేద్దాం ఈ మోడల్లో కూడా. అసలు నేనేం ప్లెయిన్ చైన్ దాని కింద మువ్వలు రావాలనుకున్నా, బట్ చైన్ కూడా సమ్ రౌండ్ బాల్స్తో ఇచ్చి మువ్వలు ఇచ్చారు. ఇది ట్రై చేసి మీకు వీడియో పెడతాను. మ్యాక్స్ అయితే సైడ్న నేను ఎవ్రీథింగ్ వేసుకొని పెడతాను, లేదా నా షార్ట్స్లో మీరు చూడండి, ఇవన్నీ నేను వేసుకొని మీకు చూపిస్తాను డెఫినెట్లీ. సో షార్ట్స్లో చూస్తే మీకు తెలుస్తుంది. ఐ హోప్ ఇవైతే రీసెంట్గా నేను మీషోలో నుంచి తీసుకున్న జ్యువెలరీ కలెక్షన్స్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. అండ్ జ్యువెలరీ కలెక్షన్ వీడియో కూడా చేయమంటారా, కామెంట్ చేయండి. ఇదైతే రీసెంట్గా నేను జ్యువెలరీ మీషోలో తీసుకున్నది. వడ్డానం నేను మిస్ అయ్యాను, ఇంకా ఇప్పుడు కొనుక్కోవడం ఎందుకు, ఉన్న జ్యువెలరీనే వడ్డానం చేసేస్తాను ఏదో ఒక దాన్ని. ఇంకా జ్యువెలరీ కలెక్షన్ కూడా చేయమంటారా, కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే అంతే. క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బాయ్.